తెలంగాణ రాష్ట్రంలో మూడవ విడత ఎన్నికల్లో భాగంగా సమయం మించిపోతున్నటువంటి తరుణంలో మరి నాయకుల్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో నాయకులకు మరింత సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో భాగంగా ఒక ఆందోళన కలవరపెడతా ఉంది. మరి ఈ కలవరంలో భాగంగా ప్రజలంతా కూడా ముఖ్యంగా ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఆసన్నమైందని చెప్పేసి చెప్పాలి. ఎందుకు ఆలోచించాలి? మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం ఓటు ఎవరికి వేసుకోవాలనేది ఆలోచించాలి. ఈరోజు ఓటు అనేది ఆషామాషి కాదు. ఓటు అనేది కేవలం మద్యం బాటిల్కో 500 రూపాయల నోటుకో దాన్ని బానిస చేయకూడదని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులారా. ఈ ఓటు అనేది ఇలా ఉన్నోడికైనా లేనోడికైనా అందరికీ సమాన భాగం కాబట్టి దీన్ని ఏమాత్రం ఆలోచించకుండా ఎక్కడికో అమ్ముడు పోకుండా ఎవరికో బానిసత్వం కాకుండా ఓటు అనేది ఒక బలమైనటువంటి ఆయుధం మీ చేతిలో పెట్టిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పాలి. మరి అలాంటి ఓటు నాడు ఎంత కష్టపడితే ఈ ఓటు హక్కు అనేది మనకు వచ్చింది. కాబట్టి ఈ ఓటును అంత సులభంగా ఒక బానిసత్వానికి కాకూడదని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి ఓటు కేవలము ఎవరి మాటలకు మభ్యపడకుండా తనకు తానుగా తన వంతుగా మెదడుకు ఒక పదునైనటువంటి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసం నైట్ పడుకుంటున్నటువంటి తరుణంలోనే కానీ మీకు విశ్రాంతి దొరికినటువంటి సందర్భంలోనే కానీ దీన్ని ఆలోచించక తప్పదు అనే ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు ఆలోచించాలి? దేనికోసం ఆలోచించాలి? ఎవరి కోసం ఆలోచించాలి? నీ గ్రామం కోసం నువ్వు ఆలోచించాలి. నీ అభివృద్ధి కోసం మీరు ఆలోచించాలి. పలానా నాయకుడిని కనుక మనం ఎన్నుకున్నట్లయితే మన గ్రామానికి తోడ్పడే నాయకుడు ఈ నాయకుడు, మన గ్రామానికి న్యాయం చేసే వ్యక్తి ఈ నాయకుడు, లేక ఈ నాయకుడు 12 పార్టీలు మారొచ్చినటువంటి నాయకుడు ఈ నాయకుడు, లేక ఈ నాయకుడు సమిష్టిగా మనకు గ్రామం అభివృద్ధికి తోడ్పడే నాయకుడే ఈ నాయకుడు. ఇది ఆలోచించమని చెప్తా ఉన్నాను నేను మిత్రులారా. కాబట్టి ఈ ఓటు అనేది ఎవరి మాటలకో, ఎక్కడ మద్యం బాటిల్కో, ఎక్కడ 500 రూపాయల కాగితానికో ఇది బానిసత్వం కాకూడదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సమయం మించిపోతున్నటువంటి తరుణంలో వాళ్ళకున్నటువంటి నాయకత్వంలో భాగంగా ఈరోజు ఆ నాయకుడు ఈ గ్రామానికి ఒక 10 రూపాయలు తీసుకొచ్చి మీకు ఇస్తూ ఉన్నాడు, ఒక మద్యం బాటలు తీసుకొచ్చి మీకు ఇస్తూ ఉన్నాడు, ఒక రూపాయలు తీసుకొచ్చి మీకు ఇస్తూ ఉన్నారు. దేనికోసం ఇస్తున్నారు? అభివృద్ధి చేయడం కోసం మీకు ఇస్తున్నారా? ఒకవేళ కనుక ఓటును ఆ పద్ధతిలో మీరు కనుక దాన్ని అమ్ముకున్నట్లయితే రేపు మీకు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది అన్న కోణంలో మీరు కూడా ఆలోచించాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ నాయకుడు ఈ డబ్బు మీకు ఖర్చు పెడుతున్నాడంటే ఎక్కడ వాళ్లకు కేవలం సంసారాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఆమ్దానాలు ఉంటాయి. అలాంటి అప్పు తీసుకొచ్చి మీ ముంగల వెదజల్లి ఎక్కడ ఆ విధంగా ఏ విధంగా దీన్ని సంపాదించుకోవాలి అనే కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి అదే కోణంలో మీరు కూడా ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని తీసుకెళ్ళి ఎవరి ప్రలోభాలకు మీరు లొంగి ఆ ఓటును వాళ్ళకి వేసినట్లయితే ఆగమవుతున్నటువంటి వ్యక్తులము మీరే. కాబట్టి ఆలోచించు మిత్రమా. ఆలోచించక మీ చేతిలో పెట్టినటువంటి ఒక బలమైనటువంటి ఆయుధము దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడనో వేసినట్లయితే ప్రశ్నించడానికి మీకు ఒక హక్కు ఉండదు. హక్కును కోల్పోవడం మీ చేతులారా మీరే మన ఏళ్ళతోటి మన కన్ను పొడుచుకున్నట్లయితుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ 3వ విడత ఎన్నికల్లో ఈ తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాల ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నటువంటి
గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాలి. మాకున్నటువంటి ఈ నాయకుడు నిజంగా చేదోడు వాదోడుగా ఉండేటువంటి నాయకుడా, లేక దోసుకునేటోడా, దాచుకునేటోడా, సంపాదించుకునేటోడా, నిజానికి ప్రజలకు సేవ చేసే నాయకుడేనా అని మనం ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. జై భీమ్.